హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు శరీరానికి ఎంతో బలాన్ని శక్తిని ఇచ్చే ఒక వంటకం చూపించబోతున్నాను. ఇది మన పూర్వకాలంలో అమ్మమ్మలు తాతలు ఇలాంటి వంటకాలను తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇది దిబ్బ రొట్టె. దీన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మినప్పిండితో చేస్తాం. మన అమ్మమ్మల కాలంలో ప్రతిరోజు ఇలా దిబ్బ రొట్టెని చేసుకుని చెరుకు పానకంతో కానీ బెల్లం పానకంతో కానీ తినేవారు. మినుము ఇనుములా పనిచేస్తుందని సామెత. కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాసు మినప్పప్పు ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుని దాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకుని ఉంచుకోవాలి. ఇందులోకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వని నానబెట్టుకుని కడుక్కుని బాగా శుభ్రం చేసుకుని ఈ పిండిలో వేసుకుని కలుపుకుని దీన్ని 1 గంట సేపు నాననివ్వాలి. ఇది ఇలా పిండిలో ఉప్పు వేసుకుని బాగా నానబెట్టుకోవాలి. ఇది పిల్లలకి పెద్దలకి చాలా బలమైన ఆహారం. కాబట్టి దీన్ని మనం తయారు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. దీన్ని చేసుకోవటం చాలా ఈజీ. ఇడ్లీ పిండి రుబ్బుకుని దాన్ని నేను ఇలా పెనం మీద వేసి చూపిస్తున్నాను. పూర్వకాలంలో అయితే కళాయిలో చాలా మందంగా వేసుకుని తినేవారు. వాళ్ళు తిన్నట్టు ఇప్పుడు మనం తినలేము. కాబట్టి ఇలా పెనం మీద ఒక 4-5 గరిటెల పిండి వేసుకుని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా దళసరిగానే ఉంచుకోవాలి. దీన్ని ఇలా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా వేసుకుంటే చెరుకు పానకంలో కానీ బెల్లం పానకంలో కానీ నంచుకుంటే టేస్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఇలా వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఇలా వేసుకుని సన్న సెగ మీద కాల్చుకోవాలి. కాల్చుకుంటే చాలా ఎర్రగా చాలా క్రిస్పీగా వస్తుంది. ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసి అప్పుడు రొట్టె వేసుకోవాలి. ముందుగా మంటను హై ఫ్లేమ్లో పెట్టి రొట్టె వేసుకోవాలి. రొట్టె వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసినప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా జల్లుకుంటే దళసరిగా వేస్తాం కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా డైజెషన్ అవుతుంది. ఇది లోపల ఎర్రగా కాలిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుంటూ సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. లోపల నుంచి ఉడికిందో లేదో చూసుకుని తీసుకుంటే మినపరొట్టె రెడీ. దిబ్బ రొట్టె. దీన్నే దిబ్బ రొట్టె మినపరొట్టె అంటారు. చూస్తున్నారుగా, ఇలా మొత్తం రొట్టెలు వేసుకుంటే ఒక రొట్టె తింటే కడుపు నిండిపోతుంది. టిఫిన్ కోసం వేరే వేరే చేసుకోవసరం ఉండదు. ఇందులో చట్నీ కూడా నంచుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.